శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు చాలామంది అనుకుంటారండి, అయ్యా నా బుద్ధి స్థిరంగా ఉండటం లేదా అంటారు. స్థిరంగా అంటే ఏంటి? పాపం అనుకుంటాడు, రోజు పొద్దున్నే లేవాలి, ఉదయమే 6 లోపు చేసి స్నానం చేయాలి, కనీసం ఓ 10 నిమిషాలన్నా దేవుడు పూజ చేయాలనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి అనిపిస్తుంది, అమ్మా ఇవాళ నీరసంగా ఉంది, పోన్లే ఓ అగరు తిరిగిచ్చేసి ఓ పువ్వు పెట్టి దండం పెట్టేద్దాంలే, ఈ పూజకి అర్థం అయిపోతుంది. ఏమయ్యా ఎందుకని? ఆ బుద్ధి అదేం చేస్తుందంటే మనల్ని వక్ర మార్గంలో తిప్పుతుంటుందండి. ఇవి సక్రమైన పదార్థాలు తినాలి, బయట వస్తువులు తినకూడదని డాక్టర్ గారు చెప్పారు, బాగానే ఉంది. కానీ ఎక్కడో ఏ పకోడీలో వాసన వస్తుంది, అబ్బా ఇవాళ ఒక్కరోజు తినాలే అంటే ఏంటనమాట, ఈ బుద్ధి మనకి స్థిరంగా ఉండదండి. ఎందుకు స్థిరంగా ఉండటం లేదు అంటే దానికి కూడా ఇప్పుడు భగవద్గీత అనేది బాలుడు మొదలుకొని యువకులు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే గ్రంథం. ఇది చాలా ముఖ్యంగా మన నేటి తరం గుర్తించాలండి. ఇలా బుద్ధి చాలామందికి ఉండదండి. ఏమనిపిస్తుందంటే అందుట్లో స్వతంత్ర సంపాదన వచ్చేవాడికి ఇంకా వాడి పైన ఎవడు ఉండాడు. అది వరకు ఎంత సంపాదించినా పెద్దలని కొంచెం ఉమ్మడి కుటుంబాలు ఎరా అనగానే కొంచెం భయపడేవాళ్ళు, ఏం లేదు నాన్న అనేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది, వీడే స్వతంత్రుడు. ఇక వీడి భార్య, ఈ భార్య మాట కూడా ఒకసారి విండు, గట్టిగా కొట్టుకుంటే ఇంక ఇద్దరు మాట అనుకోండి చివరికి విరాకుల దాకా వచ్చే పరిస్థితులు కూడా ఇవాళ మనం కుటుంబాల్లో చూస్తున్నాం. అందువలన ఏమిటి దీనికి కారణం? బుద్ధి స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఇవాళ చేయకూడదు అనుకున్నా మొన్నాడే ఆ పని చేస్తాడు. ఏమిటి దీనికి కారణం అన్నట్లయితే భగవద్గీతలో మనకి 57, 58 శ్లోకాల్లో దాన్ని వివరించడం జరిగింది. ఎవరైతే సర్వత్ర అనభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ప్రజ్ఞ అంటే ఇక్కడ బుద్ధి అండి. ఈ ప్రజ్ఞ అంటే ఏంటి? మన యొక్క బుద్ధి. ప్రజ్ఞావంతుడు, బుద్ధిమంతుడు. అందువల్ల తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అతని బుద్ధి స్థిరంగా ఉండాలి అన్నట్లయితే 2 శ్లోకాల్లో చెప్పాడు. ఈ మొదటి శ్లోకంలో ఏం చెప్పాడంటే, వాడు ఎత్తత్తు ప్రాప్య శుభాశుభం, మంచి జరిగినా సరే చెడు జరిగి శుభం అశుభం, మంచి జరిగినా సరే చెడు ప్రాప్య పొందినప్పటికీ అతను ఎలా ఉండాలంటే సర్వత్రా అనభిస్నేహ. చూడండి ఇక్కడ ఒక మాట వాడాడు, అభిస్నేహము అనభిస్నేహము. అభిస్నేహము అంటే అర్థం ఏంటంటే అన్ని విధాలా అంటిపెట్టుకొని ఉంటామండి. అబ్బో ప్రేమ, వాళ్ళు 24 గంటల ఆ భార్యా పిల్లలు చూడందే వీడు ఉండలేడు. ఆలస్యం అయితే అమ్మో ఇవాళ మా వాళ్ళు ఎలా ఉన్నారు అని ఇది అభిస్నేహం అండి. అనభిస్నేహం ఉండాలట. అనభిస్నేహం అంటే తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి ఎప్పుట. ఆ అనభిస్నేహం అంటే అర్థమేంటి? దీంట్లో ఆయన అంటాడంటే వివరణ రాస్తూ, ఫ్రెండ్షిప్ వితౌట్ అటాచ్మెంట్. ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ఉండాలి. ఆ స్నేహం ఎట్లా ఉండాలట? అటాచ్మెంట్ లేకుండా స్నేహం ఉండాలి. బాధ్యతగా వాళ్ళని పోషించాలి. అంటిపెట్టుకోపోయి వాళ్ళకి జ్వరం వస్తే అంతకంటే వీడికి జ్వరం వచ్చే స్థితి ఇది తెచ్చుకుంటే దీనివల్ల వాళ్ళకంటే వీడే నష్టపోతాడు. అందువలన నువ్వు వాళ్ళ ఏంది ఎట్లా ఉండాలంటే అనభిస్నేహ, అంత అంటిపెట్టుకొని ఉండొద్దురా నాయన. నాభినందతి నద్వేష్టి. అంతేకాదు ఇంకా ఎలా ఉండాలంటండి, ప్రతికూల పరిస్థితులు వస్తేనేమో ద్వేషాన్ని పొందకూడదు, అనుకూల పరిస్థితులు వస్తే సంతోషాన్ని అది అదే అన్నమాట. అటు పొంగిపోవటం, ఇటు ద్వేషించడం. ఏదైనా చిన్న పని అయిపోగానే కుటుంబంలో అందరినీ తిట్టేస్తారు, ఇవాళ మీ వల్ల ఇదేంది, మీ వల్ల ఇదేంది, ఇవాళ ఏమి లేదు, వాడే ఏదో తెలివి తక్కువ పని చేసుకున్నాడు, కుటుంబంలో అందరి మీద కేకలేస్తాడు. ఈ ద్వేషాన్ని తగ్గించుకుంటే, ఎవడైతే ఎలా తగ్గించుకుంటాడో, ఎలా ఉండాలంటే మన ఇంద్రియాలంటండి ఒక తాబేలు లోపలికి ఎలా ముడుచుకుంటుందో అట్లా లోపలికి ముడుచుకోవటండి. కూర్మాంగానియో సర్వశః. ఏ విధంగా అయితే ఇంద్రియాలని బయటికి వెళ్లకుండా తనలోనే అంతర్గతంగా చేసుకొని కామక్రోధాలని అణుచుకొని ఎవడైతే ఉండగలుగుతుంటాడో వాడికి ఏమవుతుంది? స్థిర బుద్ధి ఉంటుంది అని భగవద్గీతలో చెప్పడం జరిగిందండి. ఎందుకని స్థిరబుద్ధి ఉంటుందన్నమాట? వాడు ఎప్పుడైతే పొంగిపోడు కుంగిపోడు, అప్పుడు ఆ బుద్ధి బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి ఈ స్థితిని మనం పొందాలి. ఈ స్థితిని మనం పొందాలంటే భగవద్గీత ఏం చెబుతున్నది?
అనభిస్నేహ, ఈ స్నేహాన్ని కంట్రోల్ చేసుకో. అదే మన వాళ్ళు ఓవర్ యాక్షన్ అంటారు చూడండి, ఏమి లేకపోయినా ఉన్నట్టు నటించడం ఒకటి, నిజంగానే వాళ్ళ కోసం తాపత్రయపడటం ఒకటి. ఈ రెండు రకాలు ఉంటారు మనుషులు. ప్రేమ లేకుండా నచ్చేవాళ్ళు, ప్రేమ వల్ల కుంగిపోయేవాళ్ళు, ఈ రెండు పనికిరాదన్నాడు. అలా ఉండి నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించే స్థితిలో నువ్వు ఉంటే నీ జీవితం సుఖంగా పెడుతుంది. నీకు నీ బుద్ధి ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది అని భగవద్గీత మనకు తెలియజేస్తున్నది. స్వస్తి.